అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? సో ఇదొక లాంటి మోటివేషనల్ వీడియో అండి. చాలామంది నాలాంటి హౌస్ వైఫ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేశారు. సో యూట్యూబ్లో మార్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసే ఉంటారు కదా. 10 మిలియన్ వ్యూస్, 20 మిలియన్స్, అలాగే 4,000 వాచ్ అవర్స్, 8,000గా. సో నేను కూడా అనుకున్నానండి, ఛానల్ రన్ చేయడం అవసరమా అని. సో నాలాగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అస్సలు గివప్ ఇవ్వద్దు. కంటిన్యూగా వీడియోస్ పెట్టుకుంటూ పోతే మనమే గ్రో అవుతామండి. సో నాలాంటి చిన్న క్రియేటర్స్ గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొంతమందికైనా ఉపయోగపడి మనకి బెనిఫిట్ అవుతుంది. సో నేను కూడా అనుకున్నానండి, యూట్యూబ్లో వీడియోస్ చేయడం చాలా కష్టమని. సో కష్టమే, కానీ మనం ఆలోచించి ఎందుకు దిగుతాం? యాజ్ ఏ హౌస్ వైఫ్గా మన భర్తకు కానీ పిల్లలకు కానీ ఏదన్నా మన తరపున ఏదైనా సాయం చేయాలి అని యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరి ఆలోచన అదేనండి. సో మనమైతే గివప్ ఇవ్వద్దు. వీడియోస్ కంటిన్యూగా పెట్టుకుందాం. అసలు ఏ వీడియోస్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి అనేది చూద్దాం. సో లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువగా చేద్దామండి. లాంగ్ వీడియోస్ 8 నుంచి 10 మినిట్స్ లోపు, అలాగే షార్ట్స్ అయితే కొన్ని మాత్రమే పెడదాం. ఎక్కువగా షార్ట్స్ వైపు కాకుండా లాంగ్ వీడియోస్ అనేది మనం ఎక్కువగా చేసి డైలీ ఒక వీడియో పెడితే మనం కూడా డిసెంబర్ లోపు రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో మనకి ఈ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 2027 ఫిబ్రవరి నుంచి. సో ఆ లోపు మన ముందు 5 మంత్స్ ఉంది. ఈ 5 మంత్స్ లోపు మనకు చేతనైనంత వీడియోస్ అప్లోడ్ చేద్దాం. మనం కూడా అందరిలాగే సక్సెస్ అవుతాం అనుకుంటున్నాను. సో చిన్న క్రియేటర్స్ అయినా భయపడొద్దండి. నేను కూడా వీడియోస్ చేసేటప్పుడు చాలా భయం వేస్తుంది, అసలు వ్యూస్ వస్తాయా రావా అని. వ్యూస్ వస్తాయో రావో పక్కన పెడితే మనం మాత్రం మన కన్సిస్టెన్సీని మాత్రం అస్సలు వదలొద్దు. పెద్ద పెద్ద క్రియేటర్స్ లాగా మనం కూడా వీడియోస్ చేయలేకపోతున్నామే అని బాధపడొద్దండి. మనకు వచ్చింది, మన కుకింగ్ ఛానల్ కానీ, పేరెంటింగ్ కానీ, అలాగే ఫ్యాషన్ కానీ, ఇంట్లో మన డైలీ లాగ్స్ కానీ, ఏదో ఒకటి డైలీ ఒక వీడియో అనేది మనం అప్లోడ్ చేద్దాం. అలాగే చిన్న క్రియేటర్స్ అందరూ కూడా మనం కలిసి గ్రో అప్ అవుదాం అనేది నా ఆలోచన. సో ఎవరు గివ్ అప్ ఇవ్వద్దు. ఈ వీడియో అనేది చాలామందికి కాకపోయినా ఏ ఒక్కరికి ఉపయోగపడినా చాలు. ఫ్యామిలీని సమర్థవంతంగా నడిపే మనం యూట్యూబ్ని నడపలేమా? ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకుందాం. 4 మంత్స్ కష్టపడదామండి. తర్వాత వీడియోస్ బట్టి మనకు వచ్చే వ్యూస్ని బట్టి ఆలోచిద్దాం. సో ఖచ్చితంగా అందరూ కూడా డెవలప్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.